హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన కిచెన్ గార్డెన్ చూపిస్తా చూడండి. ఈ కిచెన్ గార్డెన్లో రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, తీగ చెట్లు అన్నీ ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా వంకాయ చెట్లు. ఇంత పెద్ద వంకాయలు వస్తాయి, చాలా బాగున్నాయి. ఒక్క చెట్టున్నా కూడా టమాటా చెట్టు అయితే బాగా కాసింది. చెట్టు నిండా కాసింది, కాయలైతే గుత్తులు గుత్తులుగా. చిన్న ప్లేస్లోనే ఎన్ని చెట్లు పెట్టిందో మా చెల్లి అయితే. టమాటాలు చూడండి, ఒక్క చెట్టే ఎంత పెద్దగా అయింది, నా ఎత్తు అయింది ఒక్క చెట్టే. ఇక్కడ కనబడేదంతా తోటకూర, అది కట్ చేస్తూ ఉంటే వస్తుంది తోటకూర అంతా. ఎంత లేతగా ఉంటుందంటే అది చిగురులాగా ఉంటుంది, అది వండితే మాత్రం బాగా టేస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడే కట్ చేస్తూ ఉంటారు. ఒక కొమ్మ చూడండి ఎంత లేతగా ఉందో, అంత లేత ఆకులే ఎప్పుడు వండుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ మిర్చి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఎంత చిన్నగా ఉన్నాయి కానీ కారం అయితే బాగుంటాయి. ఒక 2-3 కాయలు వేస్తేనే కూర మొత్తం, ఒక ½ కేజీ కూర మొత్తం అయిపోతుందండి, అంత కారం ఉంటాయి ఆ మిర్చి అయితే. ఇది ఒకటి అంటు మామిడి కొనుక్కొచ్చి పెట్టినట. ఇంతకుముందే వాళ్ళకైతే మామిడి చెట్టు ఉన్నది, దానికి స్వీట్ కాయలు మస్తు కాస్తాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి, పాలకూర కట్ చేసిన కొద్దీ వస్తుంది. మా చెల్లి అయితే ఎప్పుడప్పుడు కట్ చేస్తూ వండుతూనే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ పక్కన వాళ్ళు కూడా ఒకరికొకరు కూరగాయలు, ఒకరింట్లో లేనివి ఒకరు తెచ్చుకొని వంట చేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది చుక్క కూర, అది తెంపిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే నిమ్మ చెట్టు ఉంది, గుత్తులు గుత్తులు నిమ్మకాయలు అయితే చూడండి. మీకు ఒక్క గుత్తి కాడ ఎన్ని ఉన్నాయి, ఒక 6-7 కాయలు కాసినాయి. ఇంకా వంకాయ చెట్లు అయితే పక్కన కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద కాయలు. కానీ ఇట్లా చెట్ల మీద దింపుకొని వండుకుంటే ఎంత టేస్టో కూరలు అయితే. మళ్ళీ వీళ్ళు ఆర్గానిక్ అండి, ఒక్క మందు అనేది కూడా వాడరు, ఓన్లీ వాటర్తోనే పండిస్తారు అంతే. ఎంత చిన్న స్థలంలో ఎన్ని చెట్లు, ఎన్ని కూరగాయలు పండిస్తుంది మా చెల్లె చూడండి. మీకు కూడా కొంచెం స్థలం ఉన్నా ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే తీగల చెట్లు చూడండి, ఇగో అలసంతకాయ ఇది అండేసిల్లు కథమైపోయింది, ఎండిపోయింది. దీని కాయ అంతా కథం చేసేసిల్లు. పక్కకొస్తే చిక్కుడు చెట్టు అండి, చిక్కుడు కాయ చూడు ఎంత పొడవు ఉందో. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కాయ అయితే, పొడవు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, జానెడు వస్తుంది ఈ కాయ అయితే. పల్లెటూళ్ళల్లో ఉంటే మాత్రం ఇలా ఆర్గానిక్ తినొచ్చు, అన్ని కూరగాయలు ఇంట్లోనే పెట్టుకొని. మా చెల్లె వాళ్ళు అయితే ఎప్పుడు ఆర్గానికే తింటారు. మాతోనైతే కాదండి, మేము ఎప్పుడు కొనుకొచ్చుకొని తినడమే. ఈ చెట్లలో తిరుగుతుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిక్కుడుకాయ అయితే చిన్నగా ఉంటుందండి, 2 ఇంచులు ఉంటుంది కాయ, కానీ కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసినా పుదీనా, ఒక్క ఆకుకూర కూడా వదిలిపెట్టకుండా అన్ని చెట్లు పెట్టింది. ఇక కనిపిస్తుంది బచ్చల కూర, ఇదంతా వారేం చూడండి. బచ్చల కూర పప్పేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది, ఇక్కడ టమాటేసి వండినా కూడా బాగుంటుంది. అన్ని ఆకుకూరలు ఆర్గానిక్గా తింటారు వీళ్ళు. వీళ్ళే కాదండి, ఇక్కడ అందరు ఇలాగే పెట్టుకుంటారు. ఇక్కడికి వస్తేనైతే నాకు అచ్చమైన పల్లెటూరు వాతావరణం మంచిగా కనిపిస్తుందండి. ఇలా తింటేనైతే హెల్త్కి అయితే ఎంతో మంచిది. మా అమ్మకైతే ఇట్లా చెట్ల మీద కూరగాయలు ఉంటే బాగా సంబరము, ఆ చెట్లను చూసుకుంటూనే మురుసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకా మా తమ్ముడి వాళ్ళ ఇంటికి తెంపుకొని తీసుకెళ్తుంది. మా అమ్మకైతే ఎంత ఇష్టమో ఇట్లా కూరగాయలు తెంపి వండడం అయితే. మీకు కూడా ఇట్లా కిచెన్ గార్డెన్ ఉంటే కామెంట్స్, లైక్, షేర్ చేయండి.